హాయ్ అందరికీ నమస్తే. టైం 12 గంటలైందండి. చాలామంది కామెంట్ సెక్షన్లో తలకాయ మాంసం పెట్టమని అడుగుతున్నారు. అందుకని ఈరోజు ఒక తలకాయ తీసుకున్నాను. అది కరెక్ట్గా కిలో అయింది. దీన్ని చిన్న రెసిపీగా సింపుల్గా మీకు ఎలా వేస్తానో, ఏమేమి వేసి చూపిస్తానో, ఎలా చేస్తానో చేసి చూపిస్తాను రండి. ఓకే, ఓ చెంచానర ధనియాలు, తర్వాత ఒక 6 లవంగాలు, 3 యాలక్కాయలు, 2 కానీ 3 కానీ చెక్క పలుకులు, ఒక స్టార్, ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకొని మసాలా దంపుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో ఒక 6 ఎల్లుల్లిపాయలు వేసుకుని దంపి పక్కన పెట్టుకుందాం. ఒక 5 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. ఒక స్టారు, 5 బిర్యానీ ఆకులు. ఒక 2 నిమిషాలు వేగాక 3 పెద్ద ఉల్లిపాయలతో వేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు వేసి కలుపుకుందాం. కాస్త కరివేపాకు. ఇదంతా పచ్చివాసన లేకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఒక చెంచానర అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలాగ కలుపుకుంటూ ఒక 6 పచ్చిమిర్చి ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. 2 చిన్న టమాటాలు కోసుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా 2-3 నిమిషాలు బాగా వేగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసి కలుపుకుందాం. ఇదంతా ముక్కలకి బాగా పట్టుకునేలా బాగా కలుపుకోవాలన్నమాట. అర చెంచా పసుపు, 3 చెంచాల కారం, సరిపడినంత ఉప్పు. మళ్ళీ తర్వాత చూసుకుందాం లాస్ట్లో. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా అంతా బాగా కలుపుకొని మామూలు మూత పెట్టి పైన ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసేద్దాం. అలాగా అప్పుడు ఈ మసాలా అంతా ముక్కలో పట్టుకుంటుంది. ఓకే ఓకే ఒక్కసారి బాగా కలుపుకొని కరెక్ట్గా 1 లీటర్ నీళ్లు పోసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. ఇది ముదురు మాంసం కాబట్టి 10-12 విజిల్లు వచ్చే వరకు ఉడకనిద్దాం. అదే లేత మాంసం అనుకోండి 8-9 విజిల్లు వచ్చే వరకు సరిపోతుంది. దగ్గర 15 విజిల్లు అయినాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయిందండి. ముక్కలు కూడా మెత్తగా ఉడికిని. ఇక నెక్స్ట్ ఏ వేసుకోవాలంటే మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి 1 స్పూను, అలాగే 1 స్పూను ఎండు కొబ్బరి పొడి, ఒకసారి బాగా కలిపేసుకుని ఇక లాస్ట్ ఐటమ్ అండి కొత్తిమీర కూడా వేసేసుకుందాం.
ఇక అన్నీ వేసి కలిపామండి. ఒక 5 నిమిషాలు అలా ఉడకనిచ్చుకుని దింపేసుకుందాం. దింపేసిన తర్వాత కూరని కుక్కర్లోనే ఒక 10 నిమిషాలు ఉంచేద్దాం. మంచి రుచిగా ఉందండి. మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నాకు తలకాయ మాంసం అంటే చాలా ఇష్టం. ఈ రోజున ఇది ఇలా వండుకొని ఈ పొలంలో ఇలా కట్ట మీద కూర్చొని తింటుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి రుచిగా ఉందన్నమాట. ఇక అంత రుచి అంటే నేను మాటల్లో చెప్పలేను. తినేస్తానండి, ముందు ఏమనుకోవద్దు. చాలా బాగుందండి. ఇదే విధంగా ఇదే మసాలా వేసుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పనిసరిగా కామెంట్లన్నీ చదువుతున్నాను. మీరు ఎలా ఉందో మీ సజెషన్స్ మాకు కావాలి. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దాన్ని కూడా పడవద్దా?